ఇది ప్రధానికి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య జరిగిన చాలా ఆసక్తికర చర్చ. ఇందులో దేశానికి సంబంధించిన ప్రయోజనాలు, రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా తప్పకుండా ఉన్నాయి. దాన్ని మనం విస్మరించకూడదు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత అధికారాలు చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రుల్ని తనతో జోడో యాత్ర ప్రధాని స్టార్ట్ చేసినట్టున్నారు. ఎలా అనిపిస్తుంది శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్పండి, నిన్న జరిగిన కాన్వర్జేషన్స్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? భారత్ జోడో యాత్ర ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా పెను మార్పుకి దోహదం చేసింది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిని జోడో స్లోగన్తో ముఖ్యమంత్రిని దగ్గర చేసిన ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 9+ న్యూస్ ఛానల్ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పర్యటనలో, అధికార పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు దాంట్లో పాల్గొన్నారు. అదేవిధంగా వెంకటరెడ్డి గారు, మంత్రి గారు, కొంతమంది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు ప్రధానమంత్రి గారి యొక్క దాంట్లో ఫెడరల్ స్ఫూర్తికి ఏదైతే అనుగుణంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనుసంధానంగా ఉండడమే దీని యొక్క లక్ష్యం కాబట్టి ఫెడరల్ స్ఫూర్తిలో దానిలో భాగంగా వారు పాల్గొన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సరదాగా మాట్లాడుతూనే తన ఉపన్యాసంలో రాజకీయ విశేషాలు కాకుండా రాష్ట్ర శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం ఉన్నటువంటి విషయాలు మాట్లాడదాం. సహజంగా ఈ రాష్ట్ర ప్రతినిధిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మీరు తోడ్పడాలి, మీ యొక్క చేయూత ఉండాలి. ఎందుకంటే ఇది కూడా ఈ దేశంలో కూడా భాగం, అత్యధిక శాతం టాక్సేషన్ కడుతున్నటువంటి రాష్ట్రం కాబట్టి మాకు మీ నుంచి ఇంకా మంచి సహకారం ఉండాలి, మా అభివృద్ధి కార్యక్రమాల్లో క్లియరెన్స్లో కానివ్వండి, ఫండ్స్లో కానీ ఉండాలని చెప్పి వారు సహజంగా చేయాల్సినట్టు అప్పీల్ చేస్తే వారు కూడా అదే నైజంలో కూడా మోడీ గారు కూడా తెలోక్తులు మాట్లాడడం, సరే రాజకీయంగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు తెలోక్తులు మాట్లాడుకోవడం, మీరు ఉన్నటువంటి దాంట్లో కాదు, మీరు అనుకున్న స్థాయి రావాలంటే మీరు ఇంకా మీ యొక్క మార్గం మార్చాలన్న రీతి అర్థం వచ్చే విధంగా మాట్లాడింది అనేది ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కాన్వకేషన్ లో అర్థంగా కనబడుతుంది చూసేవాళ్లకు. కాకపోతే ఆయన అన్న దాంట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి అర్థం, ఆయన ఉద్దేశం అదే అయినా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం అయితే క్లియర్ గా చెప్పారు. మొదలే మీరు రాజకీయాలు మాట్లాడొద్దు, మా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాల గురించి కానీ దేశ ప్రయోజనాల గురించి మాట్లాడమని స్పష్టం చేసినారు. భారత్ జోడో యాత్ర చేస్తూ 99 సీట్లకు వచ్చి ఇంకొక 30 సీట్లు వస్తే అధికారం కైవసం చేసుకునేటువంటి పరిస్థితులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చినటువంటి స్థితిలో, అంటే ఇండి కూటమిగా ఏర్పడి వచ్చినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ రాష్ట్రాలను వాళ్ళు టార్గెట్ చేసి ప్రతిపక్ష అంటే ఇండి కూటమిలో ఉన్న రాష్ట్రాలను అన్నింటినీ కైవసం చేసుకోవడం ద్వారా మేము ఈ దేశంలో కూడా శాశ్వతమైన అధికారంలో ఉంటామన్న ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వారు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఎంతసేపటికి ప్రజలను త్యాగం చేయమని చెప్తున్నారు, కానీ ప్రభుత్వాలు చేసేటువంటి త్యాగాల గురించి ఎక్కడ చెప్పట్లేదు. నాయకులు మాత్రం త్యాగం చేయరు, అన్ని త్యాగాలు మీరే చేయాలి. ఆయన కరోనా వచ్చినప్పుడే కానివ్వండి, అంతకుముందు నోట్బందీ వచ్చినప్పుడే కానివ్వండి, ప్రతి సందర్భంలో కూడా ప్రజలను చైతన్యం చేయడం, మీరు త్యాగాలు చేయండి, మీరు బాధలు భరించండి అని చెప్పడమే తప్ప వారు ప్రభుత్వ పరంగా మేము ఈ విధంగా మీకు అండగా ఉంటాం, మీకు ఈ విధంగా భరోసాని ఇస్తాం, మీకు ముందుకు తీసుకుపోతాం అన్న విషయం అయితే చెప్పట్లేదు. ఆ విషయాన్ని ఇవాళ ట్వీట్ లో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అర్థం చేసుకోవాల్సినటువంటిది తెలంగాణ స్థాపన జరిగిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు